విజయవాడలో రాష్ట్ర స్థాయి సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధుల కీలక రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. 14 వర్గాల వారు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అయితే అంతకు ముందు రౌండ్ టేబుల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడలోని రాఘవయ్య పార్క్ ఎదురుగా ఎంబీ భవన్లో సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా ఈ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. దీనిపై మత్స్యకారులు ఫైర్ అయ్యారు. సమస్యలపై చర్చించడానికి రౌండ్ టేబుల్ మీట్ నిర్వహించుకోవద్దా అని ప్రశ్నించారు. చివరికి రౌండ్ టేబుల్ మీట్లో పాల్గొన్నారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధుల కీలక రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. 14 వర్గాల వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే అంతకు ముందు రౌండ్ టేబుల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడలోని రాఘవయ్య పార్క్ ఎదురుగా ఎంబీ భవన్లో సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం వేదిక వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. దీనిపై మత్స్యకారులు ఫైర్ అయ్యారు. సమస్యలపై చర్చించడానికి రౌండ్ టేబుల్ మీట్ నిర్వహించుకోవద్దా అని ప్రశ్నించారు. చివరాఖరికి రౌండ్ టేబుల్ మీట్ లో పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. రాజేంద్ర, శిరీష, ఇవాళ విజయవాడలో రాష్ట్ర స్థాయి సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధుల కీలక రౌండ్ టేబుల్ సమావేశం చాలా మంది ప్రతినిధులు హాజరవడానికి వచ్చారు. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అడ్డుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. విజయవాడలోని రాఘవయ్య పార్క్ ఎదురుగా ఎన్బీ భవన్ లో సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధుల రౌండ్ సమావేశం వేదిక వద్దకు భారీగా పోలీసులు చేరుకోవడంతో అంటే మా సమస్యలపై చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించుకోకూడదు అంటూ పోలీసులపై సాంప్రదాయ మత్స్యకార ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ మండిపడ్డారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సాంప్రదాయ మత్స్యకార సామాజిక వర్గంలోని 14 ఉపకులాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ డిమాండ్లపై చర్చించుకోవడానికి రాష్ట్ర స్థాయిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓవైపు పోలీసులు కూడా రావడంతో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తర్వాత మరి తిరిగి ఆ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. దీంట్లో మొత్తం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సాంప్రదాయ మత్స్యకారులకు ఎదురవుతున్న సమస్యలు, అలాగే సాంప్రదాయ మత్స్యకార సామాజిక వర్గంలోని అటు పార్టీలకు అతీతంగా చాలా మందికి టికెట్లు కేటాయించకపోవడంతో ఆ సమస్యలపై కూడా ప్రస్తుతం రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.